మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నిన్న రాత్రి తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాల పైన దాడి జరిపింది మన భారత ఆర్మీ. దానిపైన మీ స్పందన ఏంటి? పాకిస్తాన్ ఇండియా మీద చేసినటువంటి ఏదైతే ఈ టెర్రరిస్టుల దాడి ఏ రకంగా ఉందనేది మనం అందరం కూడా ఈ వారం 10 రోజుల నుంచి మన తీర్థయాత్ర స్థలం అనేటువంటి అక్కడికి అంటే చూడడానికి ఆహ్లాదకరమైనటువంటి ప్లేసు జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియా మనోళ్ళు పోయి చూడడానికి పోయినప్పుడు జరిగినటువంటి తీవ్రవాద చర్య ఏ రకంగా జరిగిందో మనం అందరం చూసిందే. అంటే టెర్రరిస్టులు వీళ్ళు పాకిస్తాన్ స్థావరాల్లో ట్రైనింగ్ అయి వచ్చి అక్కడ ఏ రకంగా వాళ్ళను చంపిర్రు అనేది మనం చూసినాము. కొత్తగా పెళ్ళైన జంటను కూడా ఏది మగవాళ్ళను అడిగి మతపరంగా వాళ్ళను ఏ మతం అని తెలుసుకొని అట్లా కాల్వడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దానికి గాను మన భారతదేశం స్పందిస్తున్నటువంటి తీరు, మన భారతదేశం తరఫున సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సైనికులు ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులు అనేటువంటి పదాన్ని దాన్ని రూపుమాపాలని మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరుగుతున్నటువంటి దాడులకు వాళ్ళు ఏమీ కూడా తట్టుకోలేరని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏమాత్రం తట్టుకోలేరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మేకపోతు గంభీరం ప్రదర్శించి ఏదో ఒకటి చేయాలని కొంతమంది ప్రాణాలను పోగొట్టుకోవడం తప్ప పాకిస్తాన్ సైనికులు చేసేది ఏమీ ఉండదు. మనం చూసిందే 3 విమానాలను వాళ్ళ యుద్ధ విమానాలను కూడా మా వాళ్ళు కాల్ చేసినటువంటి సంఘటన 4 రోజుల కింద మనం చూసినాము. మళ్ళీ నిన్న జరిగినటువంటి సంఘటన మీద కూడా వాళ్ళు ఎంతమంది చనిపోతుర్రు అనేది వాళ్ళు చెప్పుకోకని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఎవ్వరు కూడా ఏ దేశం కూడా సపోర్ట్ అనేది లేదు. ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు టెర్రరిస్టులకు అనుకూలమైనటువంటి వాళ్ళుగా వాళ్ళ మీద ముద్రలు పడి వాళ్ళ దేశం కూడా పాకిస్తాన్ లాగా నాశనం అయిపోతుంది తప్ప దీనికి వాళ్ళకు వచ్చేది ఏం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఇదొక మంచి అవకాశం. పాకిస్తాన్ను మనోళ్ళు కూడా ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ముందు డెఫినెట్గా మన భూభాగంలో కలుస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను ఇప్పుడు అమరులైనటువంటి మన టెర్రరిస్టుల టెర్రరిస్టుల ప్రభావానికి ఎవరైతే అమరులైనరో వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ముందు టెర్రరిస్ట్ అనేవాళ్ళు లేకుండా మోడీ ప్రభుత్వంలో చేస్తాడని మనం ఏ పార్టీలో ఉన్నా సరే మనం సెంట్రల్ గవర్నమెంట్కు మోడీకి తప్పకుండా ఈ సందర్భంగా మనం చేసినటువంటి పనికి ఏదైతే ఉందో మనం తప్పకుండా ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళకు అమరులైనటువంటి టెర్రరిస్టులకు ఎవరైతే అమరులైనరో వాళ్ళకు మరొకసారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే పాకిస్తాన్ ప్రధాని పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత్ పైన ఇప్పుడు వాళ్ళైతే బంకర్లో దాచుకున్నారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా అదన్నీ కూడా మేకపోతు గాంభీర్యమే. వాళ్ళకు పక్కన కొన్ని కంట్రీస్ ఉన్నాయి మనకు తెలుసు. పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటువంటి కంట్రీస్ ఏవో మనకు తెలుసు. ఏది ఎగ్జాంపుల్ చైనా ఇంకేమన్నా ఉంటే సౌత్ కొరియాను ఇంకేదో చిన్న కంట్రీస్ తప్ప వాళ్ళు కూడా ఏంది అవసరానికి వీళ్ళని ఏదో ముందు దోసి వీళ్ళని నాశనం చేస్తారు తప్ప వీళ్ళకి వచ్చేది ఉండదు. వాళ్ళ సొంత ఇప్పుడు ప్రస్తుత ప్రధాని యొక్క సొంత తమ్ముడే అన్ననే ఏది నవాజ్ షరీఫే చెప్తున్నాడు, భారత్తో పెట్టుకోవడం మీకు మంచిది కాదు బాబు, మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఈ సమస్యను క్లోజ్ చేయండి అని సలహాలు ఇవ్వడం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, మన కంట్రీ మరీ దిగజారకుండా కొంత చేయాలని చేస్తున్నారు తప్ప వాళ్ళకు స్వతహాగా ఎటువంటి బలం లేదు. మన భారత సైనికుల ముందు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధాల ప్రస్తుతం ఉన్నటువంటి మన ఆయుధ సంపద ఏదైతే ఉందో దాని ముందు వాళ్ళు ఏమాత్రం తట్టుకోలేరు అని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. భారతదేశానికి పాకిస్తాన్ అంటే వ్యతిరేకత లేదు. పాకిస్తాన్ పెంచిపోతున్నటువంటి తీవ్రవాదుల స్థావరాలని తీవ్రవాద వ్యతిరేక చర్యల్ని భారతదేశం ఖండిస్తుంది. భారతదేశం కూడా తీవ్రవాద స్థావరాలపై దాడి చేసింది. కానీ నిన్న పాకిస్తాన్ నమ్మించి కవ్వింపించి ఇండియా మీద దాడి చేయడం వల్ల వారి యొక్క 9 స్థావరాలని తుదముట్టించేటువంటి ప్రయత్నం చేసింది. అది మేము భారతదేశ పౌరులుగా కాంగ్రెస్ పార్టీగా మేము 100% మేము భారత్ మాతాకి జై.
ఈ రోజు ఏ దేశం అయితే ఉందో, ఎక్కడైతే ఉగ్రవాదంతో మేము మిగతా దేశాల మీద దండయాత్ర చేస్తాం, మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతాం, చేరుకుంటామంటే భస్మాసుర హస్తం లెక్క తన నెత్తిపైన తను చేతి పెట్టుకొని ఇంకా భస్మాసుడు అయితే భస్మం అయిందో, ఇలా ఉగ్రవాదాన్ని పెంచిపోయించి అదే పాకిస్తాన్ తన చెరలో తన వల్ల తనే చిక్కుకుంది. ఈ రోజు దానికి ప్రతిరూపమే భారత్ చేస్తున్నటువంటి దాడుల వల్ల ఉక్కిరి బిక్కిరవుకుంటూ ఆ యొక్క ఎంపీలు కానీ అక్కడున్న జర్నలిస్టులు కానీ లబోదిబోమని ఏడ్చుకుంటూ వాళ్ళ యొక్క ప్రజలకు వాళ్ళ యొక్క అధికారానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తోక ముడుచుకొని ఇంట్లో కూర్చునేది పోయి బీరాలకు పోయి అనవసరంగా ఇంకా అంతాకలతోటి వాడుతున్నటువంటి పార్కు ఇంకా అంతకంతకు 10 పేదరికంలో మగ్గే ఛాన్స్ ఉంది. కానీ ధర్మమే సత్యమే భజతే అన్నట్టుగా భారతదేశం ప్రవర్తిస్తూ వాళ్ళ యొక్క సైనిక శక్తి మీద కానీ వాళ్ళ యొక్క ప్రజల మీద కానీ దాడులు చేయకుండా ఓన్లీ ఉగ్రవాద శిబిరాల మీదనే దాడులు చేసుకుంటూ ఉగ్రవాదాన్ని తుడముట్టించే దశలో మోడీ గారికి కానీ మన భారత సైన్యానికి కానీ సంపూర్ణ మద్దతు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షంగా మనందరి కాంగ్రెస్ కార్యకర్తల అభిమానుల తరఫున కూడా ఖచ్చితంగా మేమందరం సంఘీభావం తెలుసుకుంటూ జై భారత్ మాతాకి జై. చర్యలకు మన దేశం చేసినటువంటి సవాళ్ళకు చుట్టుముట్టడం మేమందరము నాంపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన సమర్థిస్తున్నాము. దీనికి మన మోడీ ప్రభుత్వం కానీ మన సైన్యం కానీ చాలా అలర్ట్ అయ్యి అవసరమైతే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని మొత్తం చుట్టుముట్టడానికి ముందుంటదని ఇటువంటి చర్యలు తీసుకున్నందుకు మేమందరం సమర్థిస్తూ ముందు కూడా అవసరమైతే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మొత్తం అంతముట్టించేసి అసలు ఉగ్రవాదంలో లేకుండా పాకిస్తాన్ లో ఉగ్రవాద వ్యవస్థ లేకుండా ఈ చర్య చేపట్టాలని మేము తెలియజేస్తున్నాం. నమస్తే, భారత్ మాతాకి జై. ముందుగా మన భారతదేశంలో ఉన్నటువంటి జవాన్ సోదరులందరికీ ముందుగా మన సెల్యూట్లు చేయాల్సింది. ఎందుకంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దిగడం బలం లేకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. అట్లాంటి టైంలో మన భారత జవాన్లు, మన భారత గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా సరైన ధీటైన సమాధానం చెప్పారు. సింధూరు ఆపరేషన్ తోటి వాళ్లకు కనువిప్పు కలిగింది. ఇకనైనా దాన్ని ఆ కనువిప్పుతోటి మానుకొని వాళ్ళు ఆ తప్పును తెలుసుకొని సమర్థించుకొని చప్పుడు కాకుంటే బాగుంటుంది. భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ దాంట్లోనే ఒక సింధూరు 1లోనే చూపించారు. ఇంకా ముందు ట్రైలర్ ఉంటుంది, ఇంకా అక్కడ దాకా పోకుంటే మంచిది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో అమాయకులైన టూరిస్టులపై ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు చంపడం చాలా దుర్మార్గమైన చర్య. దీనికి ప్రతీకార చర్యగా భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలను కానీ అక్కడున్న ఆర్మీని కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడున్న ఓన్లీ తీవ్రవాద స్థావరాల మీదనే దాడి చేయడం జరిగింది. దాన్ని జీర్ణించుకొని పాకిస్తాన్ ప్రతిరోజు ఇండియా మీద డ్రోన్లతోటి దాడి చేయడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. దానికి ధీటుగా భారతదేశ ఆర్మీ బదిలివ్వడం జరుగుతుంది. పాకిస్తాన్ ఏ రకంగా కూడా భారతదేశానికి పొంతం లేని దేశం అది. అక్కడ నీళ్లు కావాలన్నా కానీ మన సింధు నది ద్వారానే వాళ్ళకి నీరు వచ్చి వాళ్ళు మన దేశం మీద ఆధారపడి బ్రతకడం జరుగుతుంది. అలాంటిది మన దేశం మీద ఇలాంటి కవ్వింపు చర్యలు చేసినప్పటికీ మన భారత ఆర్మీ ధీటుగా సమాధానం చెప్తుంది. మనం తలుచుకుంటే ఒకటే రోజులో పాకిస్తాన్ని నేలమట్టం చేయొచ్చు. కానీ మనం అక్కడున్న సామాన్య ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళని ఏమన్నట్లు ఓన్లీ తీవ్రవాదులు ఉన్నటువంటి స్థావరాల మీదనే ఎంతసేపటికి మనం దాడి చేయడం జరుగుతుంది. కానీ వారు అవన్నీ చూడకుండా మన దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద అమానుషంగా దాడి చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ అనేది మన మధ్య ఉన్నటువంటి వైరుధ్యం అనేది ఒక దేశం రెండుగా విడిపోయినప్పటి నుంచి కూడా కొనసాగిస్తూనే ఉంది. అప్పుడు భారతదేశం పాకిస్తాన్ రెండుగా విడిపోయినప్పుడు భారతదేశం అనేది ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ప్రతిరోజు దినదినం మార్పు చెందుతుంది. దానికి గల కారణం ఏంటంటే మన దేశంలో అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు ఒకే విధంగా అంటే లౌకిక దేశంగా సర్వేజన సుఖినో భవంతు అనే విధంగా మన భారతదేశాన్ని అభివృద్ధి చెందుకుంటూ తీసుకొస్తున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం మతాన్ని నమ్ముకొని, అది కూడా ఈ భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి, హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతిరోజు పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి కూడా మనని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎన్నో సంఘటనలు చూసినాం మనం. ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన భారతీయుల్ని, అమాయకుల్ని, వెపన్స్ లేనటువంటి వ్యక్తులని, వెపన్స్ ఉన్న వ్యక్తులు వచ్చి చంపిపోవడం మనం గమనించాం. ముఖ్యంగా మన జరిగినటువంటి పహల్గామ్ సంఘటన ప్రతి భారతీయుల్ని రక్తం మరిగేలా
చేస్తుంది. ఎందుకంటే మతం చూసి, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ యొక్క ప్యాంటు విప్పి చూసి మరీ కాల్చి చంపడం అనేది ప్రతి భారతీయుడు జీర్ణించుకోలేనటువంటి అంశం. అది జరిగిన తర్వాత సాధారణ పౌరులుగా ప్రతి ఒక్కరికి మన రక్తం మరిగిపోతుంది. ఆ సంఘటన చూసిన తర్వాత, ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వీడియో క్లిప్స్ చూసిన తర్వాత మనకు అది జీర్ణించుకునేటువంటి అంశంగా మారింది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు దీనిపైన చాలా రోజుల తర్వాత అంటే గమనిస్తూ అన్ని ఏ విధంగా చేయాలని, వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా తీవ్రవాదులను, ఆ తీవ్రవాదులకు మద్దతిస్తున్నటువంటి పాకిస్తాన్ను, వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విధంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనేది మొదలుపెట్టారు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఈ దెబ్బతోటి తాడోపేట తెలుసుకునే వరకు కూడా వాళ్ళని మనం దెబ్బతీస్తూనే ఉండాలి. దీని వెనక మనం చూస్తున్నాం, పాకిస్తాన్కి ఒంటరిగా యుద్ధం చేసే శక్తి లేదు. కానీ టర్కీ, గుంటనక్క చైనా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, చైనానేమో జెట్టు క్షిపణులు పంపిస్తుంది, టర్కీనేమో ఈ యొక్క డ్రోన్లు పంపిస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పాకిస్తాన్ డైరెక్ట్గా యుద్ధం చేయలేదు మనతోటి, ఇండైరెక్ట్గా వీళ్ళు పాకిస్తాన్ ఉసుగొల్పి మన మీద చేపిస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేరు. ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం. ముందుగా పహల్గాం సంఘటనలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ కూడా మొన్న చేసిన దాడులు కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. పాకిస్తాన్ కూడా అంత శక్తివంతంగా ఎదుర్కొనే శక్తి లేక గుంటనక్కలాగా IMF దగ్గరికి కూడా పోయి ఆర్థిక సాయం అడుగుతూ ప్రతి క్షణం ఇప్పుడు భారత్ వేసే అడుగుల్ని తట్టుకోలేక ప్రపంచ దేశాలని సాయం అడుగుతూ గుంటనక్కలాగా ఉంది. అసలు తాగడానికి నీరు లేక, తిండి లేక, ఆర్థిక వనరులతో సతమతం అవుతూ ప్రతి క్షణం విరహవేదనకు గురవుతుంది. వాస్తవానికి మన భారత ప్రభుత్వం కూడా ధీటైన సమాధానం చెప్పింది. లేడీస్ని కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడు సైనిక శక్తి కూడా ఇంతకుముందు జెంట్సే చేసేటోళ్ళు, ఇప్పుడు నార్మల్గా లేడీస్ కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుర్రు. దేశం కూడా ప్రతి అంశానికి క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. భారత సైన్యం ఏదున్నా కానీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఆ మద్దతు తెలుపుతున్నాం.